సీతారామ కళ్యాణం అనేది ఈ భరత జాతికి, భారతీయ సనాతన ధర్మానికి ఆయుపట్టు. రామో విగ్రహవాన్ ధర్మ. అదేవిధంగా భగవద్గీతలో రామ శస్త్రభృతాం అహం అని చెప్పారు. కాబట్టి సీతారామచంద్రస్వామి కళ్యాణం అనేది యథార్థంగా వారి యొక్క గోత్ర ప్రవరులైనటువంటి వశిష్ఠ, అదేవిధంగా గౌతమ గోత్రాలతో, అదేవిధంగా శ్రీరామచంద్రుడి యొక్క ప్రవర ఏమవుతుంది, దశరథ తండ్రి అయినటువంటి అజుడు యొక్క తండ్రి అయినటువంటి నాభాగుడు, ఈ విధంగా ప్రవర వస్తుంది. అదేవిధంగా సీతమ్మ తల్లి, అదే జనక మహారాజు, అదేవిధంగా హరస్వరోముడు, అదేవిధంగా స్వర్ణరోముడు, ఈ విధంగా ప్రవరలు ఉంటాయి. చాలా స్పష్టంగా ఉన్నది. దీనికి రామాయణం ఉన్నది ప్రమాణము. అదేవిధంగా ఆ యొక్క కంచర్ల గోపన్న వారసులు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా రామదాస్ కీర్తనలు, రామదాస్ పద్యాల్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకు రాముడి మీద ఎంత అన్యాయం, ఎందుకు రాముడి మీద ఎంత చులకన, ఎందుకు రాముడు అంత తేలిక, ఎందుకు రాముడి మీద అన్యాయం, అధర్మం, అగౌరవం, అమర్యాద. మర్యాద పురుషోత్తములను కీర్తిస్తున్న మనము రాముడికి అమర్యాద చేస్తేలా? ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా సరే మన తప్పును మనం సరిదిద్దుకుందాం. ఇది ఎవరు శత్రువులు కాదు, మనందరం కూడా సనాతన ధర్మంలో వసుదైవ కుటుంబం మంది. కాబట్టి ఇప్పటికైనా సరే మనం చేసిన పొరపాటును సరిదిద్దుకుంటే ఆ రామచంద్రుడికి వైభవంగా కళ్యాణం చేయండి. అదేవిధంగా మనకి అయోధ్యలో ఆ యొక్క రాముడి కోసం 500 సంవత్సరాలు పోరాడారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిరం అయిందో భారతదేశంలో ఉన్నటువంటి ఆ చెడు, ఆ నెగిటివిటీ పోయింది చాలా వరకు. అంటే పూర్తి పోయిందని కాదు. ఇప్పుడు కూడా భద్రాచలంలో యథావిధిగా సీతారామ స్వామి కళ్యాణం జరిగితే 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, శాంతి నెలకొంటుంది. నీతి ఆదర్శాలకి ఆదర్శ రూపము శ్రీరామచంద్రుడు. స్వామివారు అన్నట్టుగా ఒకవేళ మీరు కళ్యాణంలో సీతారామ కళ్యాణం అని పత్రికలో పంపించే ఆహ్వానం చెప్తున్నారు అందరికీ. మరి పెళ్లికి ముందు శ్రీరామచంద్రుని పెళ్లి కొడుకు చేస్తున్నారు, ఎదుర్కొని శ్రీరామచంద్రునికి. అట్లాగే కళ్యాణం ముందు వరకు శ్రీరామచంద్రుడు, కళ్యాణం మధ్యలో ముహూర్త సమయంలో మాత్రం శ్రీరామచంద్రుని అక్కడ ప్రత్యక్షం తీసేసి మళ్ళీ వెంటనే రామనారాయణ అంటున్నారు. ఆ మరుసటి రోజు మళ్ళీ పట్టాభిషేకం. రామాలయంలో కూడా ప్రతిరోజు మరి దర్బార సేవ కూడా జరుగుతుంది. దర్బార సేవ జరిగేది మహారాజుగా జరుగుతుంది, మరి శ్రీరామచంద్రునికి మాత్రమే జరుగుతుంది. శ్రీమన్నారాయణకి ఎక్కడ దర్బార సేవ జరగదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మీరందరూ మేము ఈ ఛానల్స్ ద్వారా ప్రజలకు ఎక్కువగా విదితమయ్యేటట్టు ప్రచురించాలని చెప్పి, మీడియాలో దీన్ని పంపించాలని చెప్పి, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి మా వినమ్ర నమస్కారాలు తెలియజేస్తూ ఈ అభిచారాన్ని కట్టడి చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, సీతారామచంద్రస్వామి వారి దేవస్థానము అని చెప్పి కళ్యాణోత్సవం కూడా, కళ్యాణ ఆహ్వాన పత్రికలు పంపించేటప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి కూడా బస్సుల మీద ఏమంటించి పంపించేవాళ్ళు అంటే సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానము అననే అది వచ్చేది. సీతారామచంద్రస్వామి వారి కళ్యాణము మధ్యలో 2012వ సంవత్సరంలో దేవుడు మారిపోయి రామనారాయణుడిగా మారిపోయారు. సరే, రామనారాయణుడిగా మారినటువంటిది ఎలా మారింది, ఎందుకు మారింది అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి మీద ఉంది, తర్వాత అర్చక స్వాముల మీద కూడా ఉంది. ఎందుకంటే కళ్యాణోత్సవం జరిపిస్తున్నప్పుడు 2012లో అంతకుముందు ఏం జరిపించారు, సీతారామచంద్రస్వామినే వరాయ అనేటటువంటివి చాలా క్లియర్గా ఉంది. 2012 తర్వాత నుంచి రామనారాయణ స్వామినే కన్యార్థినే వరాయ అని అంటూ చదివిస్తున్నారు. చదివించిన తర్వాత మరుసటి రోజునే చేయించేటటువంటి పట్టాభిషేక మహోత్సవంలో ఒక రాత్రిలో దేవుడు ఎలా మారిపోతారండి? ఒక రాత్రిలో దేవుడు మారిపోరు కదా. ఎంతైనా కూడా పేషెంట్స్ని టెస్ట్ చేయకూడదు. సరే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కనికరించి విషయం ఏంటో కనుక్కొని రమ్మని పండితుల తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి పంపించారు. ఆ కమిటీ నివేదికని సమర్పిస్తే కోర్టుకి బాగుంటుంది అనేది భక్తులందరి తరపు నుంచి మా యొక్క విన్నపము. రామ భక్తులందరి తరపు నుంచి కూడా సహస్ర నమస్కారాలు సమర్పిస్తూ అందరికీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వానికి దయచేసి ఈ విషయాన్ని ఎంత వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పి